ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాడీ ఫర్ యూ. నీ పర్మిషన్ లేకుండా నీ మెళ్ళో సీను బలవంతంగా తాళి కడితే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు? ఎందుకు అడ్డుకోలేకపోయావు? డాడీ ఆ సిచ్యువేషన్లో ఆపలేకపోయాను. అప్పుడు మీ విషయంలో శ్రీను తప్పు చేశాడు అనుకొని తనని దూరంగా ఉంచాను. బట్ శ్రీను నాకు ఇప్పుడు రైట్ చాయిస్ అనిపిస్తుంది. తన రైట్ చేశాను ఎలా చెప్పగలవు? తనకి లైఫ్ మీద రెస్పాన్సిబిలిటీ లేదు, సీరియస్నెస్ లేదు. నిన్ను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, నీకు ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వాలనుకున్నాను. కానీ నువ్వు ఇక్కడెలా? ఇక్కడికి వచ్చాకే లైఫ్కి మీనింగ్ ఏంటో తెలిసింది డాడీ. బ్యూటిఫుల్ లైఫ్ అనేది రిచ్ హౌసెస్, రిచ్ కార్స్లో ఉండదు. మన చుట్టూ ఉన్న మనుషులు మనకి పంచే స్వచ్ఛమైన ప్రేమలో ఉంటుంది. పెద్దమ్మ, పెదనాన్న అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక శ్రీను అంటారా, తన గురించి మీకు తెలిసింది తన పాస్ట్ మాత్రమే. కానీ ఇప్పుడు శ్రీను చాలా మారిపోయాడు డాడీ. తను మంచి జాబ్ చేస్తున్నాడు. ఏం జాబ్ చేస్తున్నాడమ్మా? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. క్లయింట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు డాడీ. క్లయింట్సా? ఆ పాపు సీను, గాంధీనగర్ బస్ స్టాప్కి వస్తావా? వస్తానండి. ఎంత తీసుకుంటావు? 70 రూపాయలు తీసుకుంటానండి. 50 ఇస్తా, వస్తావా రావా? సరే ఎక్కండి. ఆటో తోలుతో ఆద్యతో జాబ్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నాడా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ని ఆద్య లైక్ చేయడం ఏంటి? బాబాయ్ ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఎలా ఉన్నారు మావయ్య? ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు బాబు? బాగున్నాను మావయ్య. బాబాయ్ మిమ్మల్ని ఇలా చూడడం కోసం మేమెంత వెయిట్ చేసామో తెలుసా? చూడండి ఆద్య మొహం ఎలా వెలిగిపోతుందో. రామా, డాడీ ఇప్పుడే శ్రీను గురించి అడుగుతున్నారు. బాబాయ్ ఇప్పుడు ఆద్య మీ విషయంలోనూ సీను బావ విషయంలోనూ చాలా సంతోషంగా ఉంది. మీరు వచ్చేసారు, బావలో మార్పు వచ్చింది, మంచి జాబ్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు సీను బావ ఆద్యల జీవితం కూడా బాగుంటుంది. ఆద్య అంటే సీను ఈ ఫ్యామిలీ మొత్తాన్ని మోసం చేస్తున్నాడు. వీళ్ళంతా తనని బ్లైండ్గా నమ్ముతున్నారు. ఇలాంటప్పుడు నాకు తెలిసిన నిజాన్ని వీళ్ళకి చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. రియాలిటీ ఆద్యకి అర్థమయ్యే రోజు వస్తుంది. ఆ రోజు తనకి తానే సీను రాంగ్ చాయిస్ అని డిసైడ్ అవుతుంది. అప్పుడు ఆద్యను నాతో తీసుకువెళ్ళిపోతాను.